ఈ మధ్యన ఒక 4 సినిమాలకి ప్రొడక్షన్ మేనేజర్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ శ్రీ దుర్గా క్రియేషన్ బ్యానర్ పై ఈ ఒక్క సినిమా కాదు, ఇంకా చాలా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే ఒకటి, ఇక్కడ కళాకారులంతా వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఇది. ఎవరైనా టాలెంట్ శుభ్రంగా నిరూపించుకుంటే వాళ్ళకి కళమ్మ తల్లి ఇప్పుడు చల్లంగా చూస్తుంది అని నా అభిప్రాయం. అలాగే రవితేజ గారు అంటే నాకు ఇప్పుడు కాదు, 2018 నుంచి పరిచయం. ఏపీ మా అక్కడి నుంచి పరిచయం ఉంది. ఆయన చాలా సినిమాలు చేశారు, చాలా మంచి నటులు, వారికి నా అభినందనలు. అలాగే మరి నారా ప్రసాద్ గారు, ఆయన కూడా 2018 నుంచి నాకు పరిచయం. నేను చేసే ఒక ప్రాజెక్ట్లో ఆయనకి ఫస్ట్ టైం ఒక క్యారెక్టర్ ఇచ్చాము. అది ఆయన చాలా బాగా సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు. చాలా సినిమాల్లో చేశారు, చాలా బాగా చేశారు ఆయన. ఆయనకు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నా. మరి చెప్పాలంటే అల్లు జోగిని గారు కూడా ఈ మధ్య పరిచయం అయింది, కలిసి చేస్తున్నాము ప్రాజెక్ట్స్ అన్ని. అలాగే సాయి సుధాకర్ గారు, మేడం గారు, సత్యవతి మేడం గారు, అంజలి గారు, మరి మీ పేరు మర్చిపోయా, వీరోషా గారు, రమాదేవి గారు, వీళ్ళంతా ఈ మధ్య పరిచయం అయ్యారు. వాళ్ళ టాలెంట్ బాగా ఉన్న చేత ఈరోజు ఈ మూవీకి సెలెక్ట్ అయ్యారు వాళ్ళు. అది మరి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే మా డైరెక్టర్ గారు దుర్గారావు గారు, ఆయనకి నాకు పరిచయం లేదు ముందుగా, ఎప్పుడు కూడా పరిచయం లేదు. జస్ట్ అలాగా యూట్యూబ్లో చూడటం, ఏదో నాకు తెలిసింది లైక్ కొట్టడం, అలాగలాగా ఆ పరిచయం ఈరోజు ఆయన చేసే ప్రాజెక్ట్ మీద ఒక మేనేజర్గా రావడం నిజంగా నా అదృష్టం అనుకుంటాను. మరి ఆయన కూడా నాకెంతగా అవకాశం ఇచ్చి ఇక్కడికి తెచ్చినందుకే ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.